ఉమ్మడి కుటుంబాలకు చిరునామాగా తెలుగు లోగిళ్లు ఉండేవి. ప్రతిరోజు పండుగలా అనిపించేది. కాలం తెచ్చిన మార్పుతో ఉమ్మడి కుటుంబాలు చిన్నవిగా రూపాంతరం చెందాయి. బంధాలు అనుబంధాలు తగ్గిపోయాయి. నాటి ఉమ్మడి కుటుంబంలోని ప్రేమానురాగాలను తిరిగి తీసుకువచ్చింది సంక్రాంతి పండుగ. గుంటూరులో మామిడాల వంశంలోని 4 తరాలకు చెందిన 80 మంది కుటుంబ సభ్యులను ఏకం చేసింది. ఒకప్పుడు పల్లెటూర్లు ఉమ్మడి కుటుంబాలకు నెలవుగా ఉండేవి. విద్య, వ్యాపారం, ఉద్యోగాల కోసం గ్రామాలు విడిచి పట్టణాలు, నగరాలు, ఇతర రాష్ట్రాలు, విదేశాలకు జనం వలసబాట పడుతున్నారు. ఇదే రీతిలో ఎన్టీఆర్ జిల్లా మూలపాడుకు చెందిన మామిడాల పున్నారావు, సామ్రాజ్యం దంపతుల 9 మంది సంతానం కూడా వివిధ కారణాలతో స్వగ్రామం వదిలి వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. విజయవాడ, గుంటూరు, ఖమ్మం, హైదరాబాద్తో పాటు విదేశాల్లో జీవనం సాగిస్తున్నారు. చిన్నతనంలో కలిసిమెలిసి పెరిగిన అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు కనీసం ఏడాదిలో ఒక్కసారైనా కలిస్తే బాగుంటుందనే ఆలోచన రావడంతో గుంటూరులో ఉంటున్న సాయిబాబు మామిడాల ఆత్మీయ కుటుంబ సమ్మేళనానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 10 ఏళ్లుగా ప్రతి సంక్రాంతికి మామిడాల కుటుంబంలోని సభ్యులంతా గుంటూరులోని ఆత్మీయ కలయికకు విధిగా హాజరవుతున్నారు. 3 రోజుల సంక్రాంతి వేడుకల్లో సందడి చేస్తున్నారు. తెలుగింటి పండుగైన సంక్రాంతి 3 రోజులు మామిడాల 4 తరాల వారంతా ఖచ్చితంగా కలిసేలా ప్రణాళిక రూపొందించారు. అందరం కలిసి వేడుకలు జరుపుకోవడం మరిచిపోలేని అనుభవంగా మామిడాల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మాది మామిడాల వారి కుటుంబం. మా స్వగ్రామం వచ్చేసి మూలపాడు గ్రామం. మా కుటుంబం మొత్తం 9 మంది, పెద్ద కుటుంబం. అది తర్వాత మేము వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళటం జరిగింది. ఈ సంక్రాంతి పర్వదినాన ఇలా మా కుటుంబంలో మేము, మా పిల్లలు, మా పిల్లల పిల్లలు, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ కూడా ఇలా కలిసి సంబరాలని ఏర్పాటు చేసుకోవడం అనేది మాకు ఆనవాయితీగా వస్తుంది చాలా కాలం నుంచి. దీనివల్ల ఒకళ్ళకొకళ్ళు అనుబంధం, ఆప్యాయత డెవలప్ అవుతూ ఉంటుంది. ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవటం, సహాయం చేసుకోవటం దగ్గర నుంచి, సలహాలు ఇవ్వటం దగ్గర నుంచి అన్నీ కూడా మాకు దానివల్ల చాలా ఉపయోగంగా ఉంది. 3 చెల్లెళ్ళు, 3 అక్కలు, 2 అన్నలు, నాతో కలిపి మొత్తం 9 మంది కలిపి ఒకే చోట ఈ ఇంట్లో సంబరాలు జరుపుకోవటం అనేది చాలా చాలా ఆనందకరమైన విషయం. మరి ఆటలు, పాటలు, కావలసిన పిండి వంటలతో అందరం కలిసి చేసుకొని వచ్చి టేస్టబుల్గా ఎంజాయ్ చేయడానికి చాలా ఆనందంగా చెప్పుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఇదే విధంగా పోవాలి. మాది ఒక బంగారు కుటుంబం. ఇప్పటికి మా కుటుంబం తరపున 75-80 మంది దాకా అయ్యారు. మా ఈ 4 తరాలు కూడా ఇంకా 2 తరాలు వచ్చినా కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతి అంటే మా జనరేషన్ వాళ్ళకి చాలా కొంచెం తెలుసు. సో ఇలా అందరం ఇలా కలవడం వల్ల ఈ ట్రెడిషన్ అనేది నెక్స్ట్ జనరేషన్కి ఫార్వర్డ్ అవ్వాలి కదా. సో మాకు ఎవ్రీథింగ్ వాళ్ళు చెప్తూ ఉంటారు. అసలు సంక్రాంతి అంటే ఇలా ఉంటుందా అని చెప్పి మాకు తెలుస్తూ ఉంటుంది. వీళ్ళని ఇలా కలిసినందుకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చిన్నపిల్లల్లాగా ఆడుతూ ఉన్నారు ఇప్పుడు మాతో కలిసి.